ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు మనం మన ప్రాచీన ఆరోగ్య శాస్త్రం గురించి మాట్లాడుకుందాం. రోగాలను అధివ్యాధులు అన్నారు. అధివ్యాధి, అధి అంటే మానసికం, వ్యాధి అంటే శారీరకం. అధివ్యాధులు అంటే శారీరకంగా మానసికంగా కలిగేటువంటి రుగ్మతలు, ఈ యొక్క అధివ్యాధులు, వాటిని రోగాలు అన్నాం. యోగ వాసిష్టమైనటువంటి గ్రంథం ఏమందంటే, రోగం మొదట ఇక్కడ ప్రారంభమిస్తుంది, ఇక్కడ ఉద్భవిస్తుంది రోగం మానసిక స్థాయిలో. శరీరము ప్రాణము ఇంబ్యాలెన్స్ అయ్యి, అంటే అసంతులితం అవుతుంది. దాంతో శ్వాసలో ఇంబ్యాలెన్స్ వస్తుంది, దాంతో నాడీ వ్యవస్థలో ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఫైనల్గా అది రోగంగా పరిణమిస్తుంది. ఇది యోగ వాసిష్టం చెప్పినటువంటి విషయం. నిజానికి భారతదేశంలో ఆరోగ్య విజ్ఞానం అత్యంత ప్రాచీనమైనటువంటిది. మన వాళ్ళు చేయని పరిశోధన లేదు, కనుక్కొని విషయం లేదు. మీకు ఈ ఎపిసోడ్ పూర్తి అయ్యేసరికి ఈ విషయంలో మీకు పూర్తి అవగాహన వస్తుంది. నిజానికి భారతీయులు శుచికి శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే అసలు ఆరోగ్యం గురించి ఇంకొంచెం వివరంగా చెప్పుకుంటే, ఎవరిలో వాత పిత్త కఫ దోషాలు, వీటిని త్రిదోషాలు అంటారు. అదేవిధంగా సప్తధాతువులు అంటారు. 7 ధాతువులు ఉన్నాయి, అవి కూడా చెప్తాను నేను. అలాగే మల విసర్జన ప్రక్రియ. సో వాత పిత్త కఫదోషాల్లోనూ సప్త ధాతువుల్లోనూ మల విసర్జన ప్రక్రియలోనూ సమతౌల్య స్థితి ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడు అది రోగం అవుతుంది. అది సమతుల్యంగా ఉంటే అప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. ఎవడి ఆత్మ, ఇంద్రియాలు, మనస్సు ప్రసన్నంగా ఉంటాయో వాడు ఆరోగ్యవంతుడని కూడా మన భారతీయ ఆరోగ్య శాస్త్రం చెప్తోంది. ఇందాక నేను చెప్పాను, వాతము పిత్తము కఫము అంటే ఏమంటే అసలు ఏమిటి వాతం అంటే ఏంటి, పిత్తం అంటే ఏంటి, కఫం అంటే ఏమిటి, అవి ఏం చేస్తాయి? వాతం అంటే వాతం సమతుల్యతగా ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, వాక్కు, శరీరంలో ఉన్నటువంటి రస ప్రవాహము, జీర్ణ ప్రక్రియ, మలమూత్ర విసర్జన ఇవి సక్రమంగా ఉంటాయి. ఈ 5 పనులకి వాతం అనేటువంటి విధానం కారణం అన్నమాట. ఈ పిత్తం అంటే అన్నాన్ని పచనం చేయటం, అన్నంలో ఉన్నటువంటి సారాన్ని విభజించటం, అన్నరసాన్ని రక్తంగా మార్చటం, బుద్ధి వికాసం, దృష్టి వికాసం, శరీరం యొక్క రంగు, ఇవన్నీ కూడా పిత్తం చేసేటువంటి పనులు. మూడోది కఫం. కఫం అనేది శక్తిని కలిగించటం, అన్నాన్ని మెత్తగా చేయటం, రుచి, ఈ యొక్క జ్ఞానేంద్రియాల యొక్క నియంత్రణ, కీళ్ల మధ్య సమన్వయం, ఇవన్నీ కూడా కఫం చేసేటువంటి పనులు. ఈ 15 పనులలో ఇంబ్యాలెన్స్ వస్తే ప్రమాదం జరుగుతుంది. నేను సప్తధాతువుల మధ్య బ్యాలెన్స్ ఉండాలన్నాను. అవేమిటి? మొదటిది రసం, అంటే శరీరంలో ద్రవరూపకంగా ఉండేటువంటి పోషక భాగం అన్నమాట. మన కణజాలాలన్నిటికీ కూడా పోషణ కల్పించేటువంటిదే ఈ రసం. తర్వాత రక్తం, శరీరం అంతా కూడా ఆక్సిజన్ని, జీవశక్తిని తీసుకెళ్లేటువంటిది రక్తం. 3 మాంసము, కండరాలకు సంబంధించినటువంటి ధాతువు, శరీర బలానికి, శరీరంలో కదలికలకు తోడ్పడుతుంది మాంసం. తర్వాత మేధస్సు అంటే కొవ్వు అనమాట. శరీరానికి మృదుత్వాన్ని, లూబ్రికేషన్ ఇచ్చేటువంటిది ఈ యొక్క మేధస్సు. తర్వాత అస్థి అంటే మన ఎముకలే, శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇచ్చేటువంటిది ఈ ఎముకలే. ఈ మిగిలింది మజ్జ, ఎముక మజ్జ అంటే ఎముక లోపల ఖాళీలను నింపి పోషించేటువంటిదే ఎముక మజ్జ అంటారు. ఈ మిగిలింది శుక్రం. శుక్రం అంటే సంతానోత్పత్తికి సంబంధించినటువంటి జీవజాలం, కణజాలం, ఈ శుక్రం. అంటే టోటల్గా ఈ 7 కూడా రక్తము, రసము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం, ఇవన్నీ కూడా సప్తధాతువులు. వీటి మధ్య కూడా ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. నన్ను చెప్పాను కదా, త్రిదోషాల గురించి చెప్పాను, నేను సప్తధాతువుల గురించి చెప్పాను. ఇది కాక మల విసర్జన ప్రక్రియ సమతుల్యంగా ఉన్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాము. అయితే ఆయుర్వేదంలో చికిత్స 2 రకాలు. ఏమిటది? ఒకటి శోధనము, 2 శమనం. శోధనం అనేది పంచకర్మల ద్వారా చేయబడుతుంది. వమనం అంటే మనం వామిటింగ్ చేసుకోవటం, విరోచనం అంటే తెలిసిందే మీకు. అదేవిధంగా బస్తి అంటే ఎనిమ అంటారు చూసారా, అదనమాట. అలాగే చెడు రక్తాన్ని తొలగించటము, ముక్కు ద్వారా పదార్థాన్ని లోపలికి పంపించటం, ఇదంతా కూడా పంచకర్మలు అంటారు. దీన్నే శోధనము అంటారు. రెండోది శమనం. శమనం అంటే ఔషధాల ద్వారా వైద్యం చేయటము. వాగ్భటుడు రాసినటువంటి అష్టాంగ హృదయమైనటువంటి ఆయుర్వేద గ్రంథం అత్యుత్తమైనటువంటి గ్రంథంగా పేర్కొనబడింది. దాంట్లో
120 అధ్యాయాల్లో ఈ 8 అంశాలను కూడా వివరించడం జరిగింది. ఆత్రేయుడు, ధన్వంతరి వీళ్ళిద్దరి యొక్క రసాయన వైద్యాల మధ్య సమన్వయాన్ని ఈ వాగ్భటుడు తన అష్టాంగ హృదయంలో సాధించాడు. ఆయన 8 అంశాలను ప్రస్తావించాడు. ఒకటి నార్మల్గా కాయ చికిత్స, ఫిజిషియన్, సాధారణ చికిత్స. ఇంకోటి బాలరోగ చికిత్స, పీడియాట్రిషియన్ అంటాం మనం. మూడోది మనోరోగ చికిత్స, మనం ఇప్పుడు సైకియాట్రిస్ట్ అంటున్నాం. అలాగే చెవి, ముక్కు, గొంతు చికిత్స, మనం ఈరోజున ఈఎన్టీ అంటున్నాం. శస్త్రచికిత్స, సర్జన్ అంటున్నాం. విష చికిత్స, రసాయన చికిత్స, పురుషత్వ వృద్ధి, ఇవన్నీ కూడా పూర్తిగా 8 రకాల అంశాలు. ఇవన్నీ కూడా వాగ్భటుడి యొక్క అష్టాంగ హృదయంలో పూర్తిగా వివరించడం జరిగింది. అసలు మన ప్రాచీన ఆరోగ్య విజ్ఞానం ఎక్కడి దాకా పురాతనంగా వెళ్తుంది అన్నది గమనించినట్లయితే, ఋగ్వేదం, అధర్వణ వేదంలో హృదయము, పొట్టలో కలిగే వికారాల గురించి వివరించబడింది. వేదకాలం నాటి శస్త్ర నిపుణులు మన మెదడు యొక్క శస్త్రచికిత్సలో అద్భుతమైనటువంటి నైపుణ్యం కనబరిచారు. ఋగ్వేదంలో ఒక మాట చెప్పబడింది. విమన విశ్వక మహర్షి ఉన్మత్తులైనటువంటి వారికి శస్త్రచికిత్స చేసి ఈ యొక్క రోగాన్ని తగ్గించినట్లుగా, మానసిక రోగాన్ని తగ్గించినట్లుగా చెప్పడం జరిగింది. ఋగ్వేదం ప్రకారం నార్షద మహర్షి అని ఆయన పూర్తిగా చెవిటివాడిగా అయినప్పుడు అశ్విని కుమారులు ఆయన యొక్క చెవికి శస్త్రచికిత్స చేసి సరి చేసినట్లుగా కూడా మనకు ఋగ్వేదం చెప్తూ ఉంది. అంతేకాకుండా వందన మహర్షికి దృష్టి సమస్య వచ్చినప్పుడు ఆయనకు శస్త్రచికిత్స ద్వారా కంటి చూపు తెప్పించినట్లుగా ఋగ్వేదం చెప్తోంది. మన పురాణాల్లో విష్ణుమూర్తి శిరస్సు తెగిపోయినట్లు, గుర్రం తల అదిగించినట్లు హయగ్రీవుడి కథ ఉంది. అలాగే శివపురాణంలో దక్షుడి కథ ఉంది. దక్షుడి తల తెగినప్పుడు ఆ ప్లేస్లో యొక్క మేక తల తీసుకొచ్చి అతికించినట్లుగా. అలాగే వినాయకుడి కథ, తల తెగినప్పుడు ఏనుగు తల అతికించినట్లుగా. ఇట్లా రకరకాలైనటువంటి పురాణ కథలు మనం తేలిగ్గా కొట్టిపారేయాల్సినటువంటి అవసరం లేదు. రామాయణంలో ఒక వ్యక్తికి ఒక కన్ను వేరొకళ్ళకి మనం అమర్చినటువంటి కథలు కూడా ఉన్నాయి. మహాభారతం సభాపర్వంలో ధర్మరాజు నారదుడి యొక్క సంభాషణలో కూడా శస్త్రచికిత్సకు 8 అంగాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. 7000 సంవత్సరాల నాటి శతపథ బ్రాహ్మణం గుండె పనిచేసే విధానాన్ని పూర్తిగా ఆ ప్రక్రియ అంతా కూడా చెప్పడం జరిగింది. మహాభారతంలో వేణుడు కథ, అంటే క్లోనింగ్ ద్వారా శిశువులు జన్మించడం, పృథువు యొక్క చక్రవర్తి అలా జన్మించాడు అనమాట. వేణుడు యొక్క తొడ నుంచి పుట్టినవాడు పృథు చక్రవర్తి. అదేవిధంగా కౌరవులు అగస్త్యుడు, ద్రోణుడు, వశిష్ఠుడు లాంటి వారందరూ కూడా కుంభ సంభవులుగా, టెస్ట్ ట్యూబ్ బేబీలుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా గర్భస్థ శిశువు నిర్ధారణలో ఆడ మగ వారి యొక్క మేధస్సు గురించి కూడాను అద్భుతంగా బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పడం జరిగింది. మెగ్నీషియము, కాల్షియము, పొటాషియము, సోడియం ఇవన్నీ కూడా శిశువు లింగ నిర్ధారణలో కీలక పాత్ర పోషిస్తాయి అని చెప్తూ బృహదారణ్య ఉపనిషత్తు మనకి ఏ రకమైన ఆహారం తీసుకుంటే ఎలాంటి పిల్లలు కలుగుతారు అని కూడా చెప్పడం జరిగింది. మన వేదాల్లో కల్పించేటువంటి అన్ని రకాల వైద్య సూత్రాలు కూడా క్రోడీకరించి భేల సంహిత క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో రాయబడింది. క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో ఆత్రేయుడు శిష్యుడైనటువంటి అగ్నివేశుడు అగ్నివేశ సంహిత రచించాడు. దీని నుంచే తర్వాత చరక సంహిత రూపుదిద్దుకుంది. అంటే చరక సంహితకు మూలం ఈ అగ్నివేశ సంహిత. అదేవిధంగా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే పిల్లల వైద్యానికి సంబంధించినటువంటి కశ్యప సంహిత కూడా రచించడం జరిగింది. ఈ చారిత్రక యుగంలో బౌద్ధ యుగాల్లో కనుక తీసుకున్నట్లయితే బౌద్ధ గ్రంథమైనటువంటి వినయపీఠకము అనేటువంటి గ్రంథం ప్రకారం రాజగృహంలోనే ఒక శ్రేష్ఠి ఆయన యొక్క శిరస్సులో క్రిములు చేరినప్పుడు ఆ వైద్య ప్రముఖుడైనటువంటి జీవకుడు శస్త్రచికిత్స చేసి ఆ క్రిములను తొలగించడమే కాకుండా అతడి గాయాన్ని మాంచిన విషయం వినయపీఠకము అనేటువంటి బౌద్ధ గ్రంథంలో వర్ణించడం జరిగింది. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నాటి ఈ జీవకుడు ఎవరైతే ఉన్నాడో ఈయన అద్భుతమైనటువంటి ఫిజిషియను, సర్జను కూడా. ఇంటర్నల్ ట్యూమర్ తొలగించడంలోనూ వ్యారికోస్ వీన్స్ అంటారు. అంటే మన కాళ్ళ మీద నల్లటి వీన్స్ వస్తుంటాయి, నరాలు.
అదనమాట. ఆ వ్యారికోసల్ వీన్స్ని బాగు చేయటంలోనూ, అలాగే డ్రాప్సీని అంటే జలోదరము అంటాము, దాన్ని నయం చేయడంలో కూడా ఈ జీవకుడు అద్భుతమైనటువంటి ప్రావీణ్యం కనపరిచేవాడు. చివరి వస్తువు గ్రంథం అందుట్లో కూడా ఈయన యొక్క ప్రస్తావన ఉంది. ఈయన బింబిసారుడు యొక్క రాజవైద్యుడిగా చెప్పడం జరిగింది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో పతంజలి యొక్క యోగశాస్త్ర రచన జరిగినట్లుగా చెప్పబడుతోంది. ఇది 2వ శతాబ్దం అని కొంతమంది చెప్తారు, ఇంకా ప్రాచీనమైనటువంటి గ్రంథం అని కొంతమంది చెప్తారు. ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క యోగ సూత్రాలు మనిషి యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. 927వ సంవత్సరంలో రాయబడినటువంటి భోజ ప్రబంధము అనేటువంటి గ్రంథంలో భోజరాజుకి శస్త్రచికిత్స చేసేటప్పుడు అతనికి సమ్మోహిని అనే పేరు గల మత్తు మందు ఇచ్చి అతను అచేతుడిని చేసి అతనికి ఈ యొక్క కపాలానికి శస్త్రచికిత్స చేసినట్లుగా కూడా మనకి భోజ ప్రబంధం చెప్తూ ఉంది. అసలు ఆయుర్వేదిక వంశవృక్షం గురించి మనం చెప్పుకున్నట్లయితే చరక సంహితలో ఏం చెప్పబడిందంటే, బ్రహ్మ ప్రజాపతికి ఆయుర్వేదిక జ్ఞానాన్ని అందించాడు. ప్రజాపతి దాన్ని అశ్విని కుమారులకు అందించాడు. వీళ్ళు దేవవైద్యులుగా పురాణాల్లో ప్రసిద్ధి చెందారు. యజ్ఞంలో తెగినటువంటి గుర్రంతలు అతికించి ప్రాణం పోయటము, పూషణుడు అనే అతని యొక్క దంతాలు ఊడిపోతే కొత్తవి కట్టించటం, చవన మహర్షికి కంటి చూపు కలిగించటము, యవనాన్ని రప్పించటము, ఇవన్నీ కూడా ఈ అశ్విని కుమారులు చేసినటువంటి అద్భుతాలుగా చెప్పబడ్డాయి. అశ్విని కుమారుల నుంచి ఈ యొక్క ఆయుర్వేదిక విజ్ఞానం ఇంద్రుడికి, ఆయన నుంచి భరద్వాజుడికి, ఆయన నుంచి ఆత్రేయుడికి పునర్వసుడికి, ఆయన నుండి అగ్నివేశుడికి, అక్కడి నుంచి ఖేలుడికి, ఆ తర్వాత హారితుడికి, ఇలా అందరూ కూడా ఈ ఆయుర్వేదిక విజ్ఞానాన్ని పొందడం జరిగింది. ఆ తర్వాత ఈ ఆయుర్వేద వైద్య పరంపర 2గా విభజించబడింది. ఒకటి ధన్వంతరి పరంపర, ఇంకోటి ఆత్రేయ పరంపర. అయితే మీకు గమనించిన విషయాల్సిన ఏంటంటే, మనం విలియం హార్వే అనేటువంటి బ్రిటిష్ శాస్త్రవేత్త రక్తం గుండెకి చేరడం గురించి వివరించాడని, అదేవిధంగా ఇటాలియన్ శాస్త్రవేత్త అయినటువంటి మల్ఫీగా అనే అతను ఆ రక్తం గుండెకి ఎలా చేరుకుంటుందో చెప్పాడని చెప్పి మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఆయుర్వేదంలో, ఆధునిక ప్రపంచంలో. కానీ 7000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి శతపథ బ్రాహ్మణం ఈ యొక్క గుండె పనిచేసే విధానము, రక్త ప్రసరణ విధానాన్ని సంపూర్ణంగా ఆనాడే చెప్పడం జరిగింది. సంపూర్ణ జీర్ణ ప్రక్రియను కూడా అటు చరక సంహిత, ఇటు సుశ్రుత సంహిత కూడా పూర్తిగా వివరించడం జరిగింది. ఆత్రేయ పరంపరలో కాయ చికిత్స ప్రధానమయ్యగా అందులో చరకుడు ప్రసిద్ధ ఆచార్యుడిగా ప్రఖ్యాతి పొందాడు. చరక సంహిత ఈయన యొక్క అద్భుతమైనటువంటి రచన. ధన్వంతరి పరంపరలో శల్య చికిత్స ముఖ్యమైనది. సుశ్రుతుడు ఆనాటి ప్రత్యేక సర్జన్. ఆయన రాసినటువంటి సుశ్రుత సంహిత ఆనాటికి ఈనాటికి ఒక అద్భుతమే. ఇందాక నేను చెప్పినట్లుగా ఆత్రేయ పరంపర చరకుడి మూలం అని చెప్పాను. ఆయన ఏం చెప్తాడంటే, ఏది ఎక్కడ ఉందో, ఏ సమస్య ఎక్కడ ఉందో దాని చికిత్సకు అవసరమైనటువంటి ఔషధాలు కూడా అక్కడే దొరుకుతాయి, అలా ప్రకృతి ప్రసాదించింది అంటాడు చరకుడు. మన చుట్టూ, మన ఇంట్లో, మన వంటగదిలో కూడా మనకు సంబంధించినటువంటి, మన రోగాలకు సంబంధించినటువంటి ఔషధాలు ఉన్నాయి అంటాడు చరకుడు. ఆయన యొక్క పరిశోధన సారాంశమే చరక సంహిత. దీంట్లో 341 వనస్పతి జన్యాలు, జన్యము అంటే పుట్టింది, వనస్పతి 341 మూలికలు అన్నమాట దాని అర్థం. 177 ప్రాణుల నుంచి మందులు, ఒక ఔషధాలు 177 రకాలు, ఖనిజ సంబంధమైనటువంటి ఔషధాలు 64. వీటన్నిటి గురించి కూడా మీకు చరకుడు చెప్పడం జరిగింది. చూర్ణము, రసము, క్షయము వంటి రూపాల్లో ఔషధాలు తయారు చేయడం జరుగుతుంది. రామాయణంలో దుర్లభమైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధాల ప్రస్థానం ఉంది, మనందరికీ తెలిసిన విషయమే. విశల్యకరణి, సంధానకరణి, సువర్ణకరణి, మృత సంజీవని. విశల్యకరణి అంటే శరీరంలో చిక్కుకున్నటువంటి శస్త్రాల యొక్క ములుకులు ఊడి పడిపోతాయి ఆ విశల్యకరణి యొక్క వాసన వల్ల కానీ, దాని యొక్క ప్రయోగం వల్ల కానీ. సంధానకరణి విరిగిన ఎముకలు అతికించి గాయాలు మాన్పుతుంది. సువర్ణకరణి చర్మం యొక్క తేజస్సును బంగారు వర్ణంలోకి తీసుకొచ్చేస్తుంది. మృత సంజీవిని చనిపోయిన వారిని బతికిస్తుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి ఔషధాల యొక్క మన యొక్క ప్రస్తావన రామాయణంలో కూడా చెప్పడం జరిగింది. చరకుడి తర్వాత బుద్ధుల కాలంలో నాగార్జునుడు, వాగ్భటుడు వంటి వారి ప్రయత్నంతో రసవాదం,
ఊపందుకుంది. అదే తర్వాత రసాయన శాస్త్రంగా చెప్పడం జరిగింది. మన ఆల్కెమీ కాస్త కెమిస్ట్రీ అయింది. అలాగే పాదరసంతోనే ఆనాటి మన యొక్క ప్రాచీన వైద్యులు అద్భుతమైనటువంటి ఔషధాలు తయారు చేశారు. అనేక ధాతువులు అంటే బంగారు, వెండి, రాగి వంటివి రసాయనాలలో వేడి చేసి భస్మాలుగా మార్చారు. ఈ భస్మాలు అదేవిధంగా చెట్ల నుంచి చేసినటువంటి అనేక ఔషధాలు కూడా ఎన్నో రోగాలను మాన్పడం జరిగేది. ఇక ధన్వంతరి పరంపరలో సుశ్రుతుడు ప్రముఖుడు. ఆయన అద్భుతమైనటువంటి శల్య చికిత్సలు చేసేవాడని చెప్పాను. ఈ సుశ్రుత సంహితలో 375 మూలికలు, వనస్పతి ద్వారా వచ్చేటువంటి మూలికలు, 77 ప్రాణి సంబంధమైనటువంటి ఔషధాలు, 64 ఖనిజ సంబంధమైనటువంటి ఔషధాల గురించి కూడా ఈ యొక్క సుశ్రుత సంహిత కూడా చెప్తుంది. ఈ సుశ్రుతుడు 300 రకాల శస్త్రచికిత్సల గురించి వివరించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ఏ దేశంలో అయినా ఆనాడైనా ఈనాడైనా సుశ్రుతుడే నంబర్ 1. ఇప్పటికీ కూడా క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నాటికి శస్త్రచికిత్సను భారతదేశంలో సుశ్రుతుడు చేయడం జరిగింది. సుశ్రుతుడు 8 రకాల శల్యక్రియలను వివరించడం జరిగింది. తేలిక మాటల్లో చెప్పాలంటే కొయ్యటం, రంధ్రం చేయటం, వేరు చేయటం, హానికరమైనటువంటి పదార్థాలను తొలగించటము, రక్తనాళాలను కోసి రోగకారకాలను వెతకటం, హానికారకమైనటువంటి ఉత్పత్తుల శరీరంలో కలగకుండా నిరోధించటం, శరీరంలో నీరు చేరిన చోటు నుంచి నీరు తొలగించటం, గాయానికి కుట్లు వేయటం, సూచర్స్ అంటారు. ఇవన్నీ కూడా సుశ్రుతుడు చెప్పాడు. సుశ్రుతుడు సంహితలో రాసినటువంటి పరికరాల గురించి చెప్పాలంటే 4 ఎపిసోడ్లు పడుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సుశ్రుత సంహితలో శస్త్రచికిత్సకు అవసరమైనటువంటి యంత్ర సాధనాలు, ఉక్కు పరికరాల గురించి వివరంగా చెప్పడం జరిగింది. పటకారులు, ఫోర్షెప్స్, నాళికలు, మేకులు, అనేక రకాల పరికరాలు, ఉపకరణాల గురించి విస్తృతమైనటువంటి వివరణ సుశ్రుత సంహితలో చెప్పడం జరిగింది. సుశ్రుతుడు చెప్పిన ప్రకారం ఒక వెంట్రుకను చీల్చేంత పదునుగా పరికరాలు ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. అవి శుభ్రంగా ఉంచాలి, అదేవిధంగా భద్రపరచాలని కూడా సుశ్రుతుడు చెప్పడం జరిగింది. మత్తునిచ్చే విధానాల గురించి కూడా సుశ్రుతుడు వివరంగా వివరించాడు. 6 రకాల ఎముకల డిస్లొకేషన్స్, 12 రకాల ఫ్రాక్చర్స్, 14 రకాల వాటికి వేసేటువంటి పట్టీలు, అదేవిధంగా 26 రకాల నేత్ర రోగాలు, 28 రకాల చెవి రోగాలు, అదేవిధంగా పేగులు ఏర్పడేటువంటి క్యాన్సర్ని కర్కట రోగం అని పిలిచేవాళ్ళు. అలా ఏర్పడినప్పుడు ఆ హానికారకమైనటువంటి టిష్యూని శస్త్రచికిత్స ద్వారా ఎలా తొలగించాలనే విధానం కూడా సుశ్రుత సంహితలో క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నాటికే చెప్పడం జరిగింది. సిజేరియన్ ఆపరేషన్ గురించి, బ్రెయిన్ ట్యూమర్ గురించి, ప్లాస్టిక్ సర్జరీ గురించి ప్రతిదీ కూడా సుశ్రుత సంహితలో అద్భుతంగా వర్ణించడం జరిగింది. ఇవన్నీ కూడా ఆనాటికి ఈనాటికి కూడా మిస్టరీలే. ఈ శస్త్రచికిత్స విషయంలో పుష్కలావతుడు, గోపరక్షితుడు, భోజుడు, విదేహుడు, నిమి, కంకాయనుడు, గార్గ్య, గాలవ, జీవక, ప్రవర్తక, హిరణ్యాక్ష, కశ్యపులు ఇలాంటి అద్భుతమైనటువంటి ఆనాటి వైద్యులు గొప్ప గ్రంథాలు రాయటం జరిగింది. వృద్ధుకుంత రాసినటువంటి సిద్ధయోగ అనేటువంటి గ్రంథము రసచికిత్సపై రాసినటువంటి మొదటి గ్రంథంగా చెప్పుకోవచ్చు. ఆచార్య నాగార్జునుడు ఆనాడు రాసినటువంటి రసరత్నాకర ఆరోగ్య మంజరి అనేటువంటి గ్రంథము ఈ రససిద్ధ పద్ధతిని గురించి కూడా వివరిస్తుంది. మాధవాచార్యుడు రాసినటువంటి మాధవ నిదాన అనేటువంటి గ్రంథము రోగ నిర్ణయం చేయడంలో ఉత్తమమైనటువంటి గ్రంథంగా ఆనాటికి ఈనాటికి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వెలువడినటువంటి అర్క ప్రకాశ అనేటువంటి గ్రంథంలో ద్రవరూప ఔషధ తయారీ పద్ధతుల గురించి కూడా వివరించడం జరిగింది. ఇక సారంగధర సంహిత, చికిత్స సంగ్రహ, యోగ రత్నాకర, రసరత్న సముఖ్య, అలాగే శంభుడు రాసినటువంటి రసార్ణవ, రామచంద్రుడు రాసినటువంటి రసేంద్ర చింతామణి, గోవింద వాగ్భటుడు రాసినటువంటి రసహృదయము, సిద్ధ నిత్యానందుడు రాసినటువంటి రసరత్నాకరం, ఇలాంటివన్నీ కూడా ఆనాటి రసవాదాన్ని అంటే ఆల్కెమీ అంటాం అనమాట, దాన్ని నిరూపిస్తూ ఉన్నాయి. 16వ శతాబ్దంలో భావమిశ్రుడు రాసినటువంటి భావ ప్రకాశం అనేటువంటిది గ్రంథంలో జబ్బులు, లక్షణాలు, ఔషధాల యొక్క ట్యాబ్లేషన్ వేయటం జరిగింది. ఆ తర్వాత త్రిశత, నాగహరి, రాజవల్లభ, మదనపాల వంటి వారు కూడా అద్భుతమైనటువంటి
వైద్య గ్రంథాలను రాయడం జరిగింది. అల్లోపతి, హోమియోపతి, న్యాచురోపతి యొక్క మూల సూత్రాలను కూడా ఆనాటి ఆయుర్వేద గ్రంథాల్లో వివరించడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా విదేశాలకు తరలి వెళ్ళిపోయినాయి. ఆయుర్వేదిక వ్రాతప్రతులన్నీ కూడా మధ్య ఆసియాకి చేరినాయి తర్వాతి కాలంలో. అదేవిధంగా నాగార్జునుడు లేదా వరరుచి రచనగా భావించేటువంటి యోగ శతకం అనేది కూడా మధ్య ఆసియాలోనే దొరికింది మనకి. చైనా, జపాన్, కొరియా, ఆగ్నేయాసియా దేశాల్లో ఆయుర్వేదం విస్తృతమైనటువంటి ప్రచారం పొందడం జరిగింది. అష్టాంగ హృదయం ఇందాక చెప్పాను కదా, వాగ్భటుడు రాశాడని. అది కుచియన్ భాషలోకి, టిబెటన్ను, మంగోలియన్ భాషల్లో కూడా అనువదించడం జరిగింది. జపాన్ చక్రవర్తి భండాగారంలో 8వ శతాబ్ది నాటికి ఉన్నటువంటి భారతీయ ఆయుర్వేద ఔషధాలు పేర్లతో సహా వివరించబడి అక్కడ భద్రపరచడం జరిగింది ఆయన యొక్క లైబ్రరీలో. అదేవిధంగా సుశ్రుత సంహిత కూడా కంపూచియన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. 8వ శతాబ్దంలోనే అమృత హృదయము అనేటువంటి గ్రంథము టిబెట్ భాషలోకి, అక్కడి నుంచి మంగోలియన్ భాషలోకి, అక్కడి నుంచి రష్యన్ భాషలోకి కూడా అనువదించడం జరిగింది. అదేవిధంగా ఆనాడే శాలిహోత్రుడు రాసినటువంటి అశ్వ ఆయుర్వేద గ్రంథం టిబెట్లో దొరికింది. చరక సుశ్రుత సంహితలు, వాగ్భటుడి అష్టాంగ హృదయం కూడా అరబ్బీలోకి అనువదించబడ్డాయి. వీటన్నిటిని కూడా ఇరాన్లో, అరబ్ దేశాల్లో అద్భుతంగా వీటిని అధ్యయనం చేయడం జరిగింది. క్రీస్తుశకం 850 ప్రాంతంలో అలీ ఇబిన్ రబ్బన్ అనేటువంటి అరబ్ ఫిజిషియన్ రాసినటువంటి ఫిర్దౌస్ ఉల్ హిక్మత్ అనేటువంటి వైద్య గ్రంథంలో పూర్తిగా ఆయుర్వేద వైద్యం యొక్క వివరాలన్నీ చెప్పడం జరిగింది. ఖలీఫాల రాజవైద్యులుగా ఆనాడే ఆయుర్వేద వైద్యులు ఎంతోమంది ఉండేవాళ్ళు. అరబ్బులు నేర్చినటువంటి ఈ ఆయుర్వేదం గ్రీకు వైద్య పద్ధతులతో కలిసి యునానీ వైద్య పద్ధతిగా మారడం జరిగింది. ఈ విధంగా 12వ శతాబ్దం వచ్చేసరికి మన ఆయుర్వేదం కూడా కొడిగట్టిపోయి మనం పరదాస భావనతో కొనసాగాం ఈ రోజు వరకు. ఈనాడున్నటువంటి ఆధునిక ప్రపంచంలో అన్ని రకాలైనటువంటి మనకు ఆధారాలు లభిస్తూ ఉన్నాయి ప్రాచీన అద్భుత ఆయుర్వేద వైద్య విజ్ఞానం గురించి. అవన్నీ కూడా బయటకు తీసి భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత ఈ తరానికే ఉంది. స్వస్తి.